నోటీసులు ఇచ్చి కోర్టు రాలేదు కాబట్టి ఎన్బిడబ్ల్యూ ఇచ్చి ఆ తర్వాత ఈ నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయినటువంటి వ్యక్తి ఆల్రెడీ జైల్లో ఉన్నాడని అప్పుడు చెప్పి ఇది జనరల్గా పోలీసులు చేసే పనే, రోజువారీ యాక్టివిటీ వాళ్ళకి. అందులో భాగంగానే ఇవన్నీ అంటే చాలా అలవాటైన పద్ధతిలో అలవోకగా చేసుకుంటూ వెళ్ళిపోయారు తప్ప అసలు దీనిలో మనం ఎంత అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నామనేటువంటి కనీస స్పృహ కూడా లేదు వాళ్ళకి. అంటే ఎవరినో కాపాడటం అంటే ఇద్దరు పారిశ్రామికవేత్తల మధ్య ఉన్నటువంటి రిలేషను, ఆ రిలేషన్ కోసం పోలీసు యంత్రాంగం మొత్తం కూడా, ఒక స్టేట్ పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా కేంద్రీకరించి ఆ పనిలో దిగటం, ఇది చాలా వింతైనటువంటి విచిత్రమైనటువంటి అంశం. ఇది అంటే ముఖ్యమంత్రులు ఏ రేంజ్లో అధికార యంత్రాంగాన్ని తమ గుప్పిట్లో పెట్టుకుని దుర్వినియోగానికి, అంటే ఎవరు క్వశ్చన్ చేయలేదు కనీసం, అయ్యా ఇలా కుదరదు అని కూడా ఎవరు చెప్పలేదు. అది అంటే ఆ మేరకు నియంతృత్వం నడిచింది అనేది, అంటే ఆయన ఏ పద్ధతిలో చెప్పుంటాడు అనేది వేరే గొడవ. అంటే సీఎంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా ఆయన దూకుడుగా వెళ్ళి ఆ అధికారులతో మాట్లాడింది లేదు. ఆయనకి అన్న పని కావాలంటే సవాంగన్న, ఎల్వి సుబ్రహ్మణ్యం అన్నా అని చెప్పే అన్నా అనే అనేవాడు. బాగా నున్నగా పని చేయించేసుకుంటారు. మొత్తం సున్నం అయిపోతుంది తర్వాత వాళ్ళ పరిస్థితి. అన్నా చాలా ఇబ్బంది, అవతల పెద్ద ఆయనతో మనకి చాలా పనులు ఉన్నాయి, సో మనం కొంచెం ఈ హెల్ప్ చేసి పెట్టాలి. కేవలం హెల్ప్గానే చూశారు వీళ్ళందరూ, హెల్ప్గా చూశారు తప్ప అధికార దుర్వినియోగం అని అనుకోలేదు. ఆ హెల్ప్ ఇప్పుడు చుట్టుకుంటోంది, వాళ్ళ మెడకు చుట్టుకుంది. ఇప్పుడు వాళ్ళిద్దరి మీద కిడ్నాప్ కేసు పెట్టాలని అమ్మాయి డిమాండ్ చేయబోతోంది. అవును, అదే కనుక పెడితే ఎంత నామర్ద ఐపీఎస్ వ్యవస్థకి అది. అవును, వ్యవస్థకి నేనేది వ్యవస్థకేనండి. అదే ఇప్పుడు ఐపీఎస్లు ఇరుక్కోవడం ఏంటని కదా 3 రోజుల క్రితం ఆయన సీఎం గారు డీజీపీకి రాసినటువంటి దీనిలో ఐపీఎస్లు ఇన్వాల్వ్ అయ్యి ఉండటం ఏమిటి, చాలా విచిత్రంగా ఉంది, మీరు ఇమ్మీడియట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పాడు ఆయన. పైగా ఒకళ్ళకొకళ్ళు తోడుగా వెళ్ళారు. మళ్ళీ ఎక్కడైనా దారి తప్పిపోతారేమో అని సిపి గారు వెళ్తుంటే ఆయన డీసీపీ వెళ్ళాడు. అంటే కొంచెం కేర్ తీసుకోవటం, అదనపు కేర్. అంటే మేము చాలా కాన్షియస్గా ఉన్నాం, మీ ఆజ్ఞని పాటించడంలో మేము ఏమాత్రము అజాగ్రత్తగా లేము అనేది సీఎం గారికి అర్థం కావాలనుకున్నారు. మీరేమనుకుంటున్నారు భరద్వాజ్ గారు? ఇది ఒక మీనింగ్ఫుల్ ఎండింగ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది ఈ కేసులో. ఇప్పుడు అమ్మాయి వచ్చింది, ఆమె స్టేట్మెంట్ని రికార్డ్ చేయబోతున్నారు ఏసీపీ శ్రవంత్ రాయ్ గారు. అచ్చంగా ఒక ఉమెన్ ఆఫీసర్ని వేశారు, సో ఆమె రికార్డ్ చేయబోతోంది. ఈ విషయంలో ఇమ్మీడియట్గా చర్యలు ఉండే అవకాశం ఉందంటే ఐపీఎస్ల మీద కిడ్నాప్ కేసు నమోదు చేసే అవకాశం ఉందా? కిడ్నాప్ కేసు నమోదు చేస్తారా అనే దానికంటే కూడా ముందు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు అనేదానికి ఆవిడ ఇచ్చేటువంటి స్టేట్మెంటు, ఆవిడ ఎలా కంప్లైంట్ కూడా ఇస్తారు, ఆవిడ దగ్గర కంప్లైంట్ కూడా తీసుకుంటారు. తీసుకుని దాని మీద ముందు ఇమ్మీడియట్గా వాళ్ళిద్దరిని కస్టడీలోకి తీసుకొని విచారించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అది జరుగుతుంది. అంటే ఇదేదో సంజాయిషి నోటీసులు ఇచ్చి, షోకాజ్ నోటీసులు ఇచ్చి మీరు వివరణ చెప్పండి అని అడిగే పరిస్థితి కాదు. అలా చేయటం అని అంటే మీరన్నట్టుగా కిడ్నాప్ కేసు పెట్టే ఛాన్స్ ఉందనేది ఆల్రెడీ సర్క్యులేషన్లో ఉంది. ఇంకా టీడీపీ నుంచి వస్తుంది ఆ డిమాండ్. అవును, టీడీపీ పాలక కూటమిలోని కీలక భాగస్వామి టీడీపీ నుంచి ఆయన్ని, వాళ్ళిద్దరి మీద కిడ్నాప్ కేసు పెట్టాలి. హోంమంత్రి గారు కూడా సీరియస్గానే ఉన్నారు. అంటే ఇంకో మాట వస్తుందండి, అంటే ప్రజా హక్కుల సంఘాలు ఇది స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం, రాజ్యహింస కింద, స్టేట్ స్పాన్సర్డ్ వైలెన్స్. వాళ్ళు అప్పుడు రాజ్యం చేసినప్పుడు ఆ రాజ్యంలో జరిగిన హింస, రాజ్యహింస పూర్వపద కర్మధారయ సమాసం ఇది. అంటే ఇప్పుడు ఆవిడ మీద ఆ గెస్ట్ హౌస్లో వాళ్ళ కస్టడీలో అమ్మాయి ఉన్నప్పుడు ఏం జరిగింది అనేది తను ఇప్పటి వరకు ప్రపంచానికి తెలియని విషయాలు కూడా స్టేట్మెంట్లో బయటకు రావు, ఖచ్చితంగా చెప్తుంది, కంప్లైంట్లో కూడా ఇస్తుంది. సో లెట్ us hope so అండి. అంటే ట్రాన్స్పరెంట్గా ఇకనైనా ఏపీ పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది నా సిద్ధాంతం. ఇక నెక్స్ట్ స్టోరీలోకి, ఇంపార్టెంట్ డెవలప్మెంట్లోకి వెళ్తే కనుక మోపిదేవి వెంకటరమణ గారు, బీద మస్తాన్ రావు గారు